హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమిని శుభాకాంక్షలు. అందరికీ మీరందరూ పండగ చేసుకున్నారా? శ్రీరామనవమి పండగ కామెంట్ చేయండి చేసుకున్నట్టయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా కమ్యూనిటీలో ఒక అమ్మాయి ఇన్వైట్ చేసింది. వాళ్ళు నార్త్ ఇండియన్స్. వాళ్ళు వచ్చేసి ఇలా కాన్య పూజ చేస్తాము, మీ పిల్లల్ని తీసుకురా అని చెప్పింది. అందుకే నాతో పాటు మా ఫ్రెండ్ పిల్లల్ని కూడా నాతో పంపించారు. అందుకే నేను తీసుకెళ్తున్నాను కార్లో అందరినీ. అక్కడికి వెళ్ళాక కన్య పూజ చేస్తుంది. చక్కగా బొమ్మలు కూర్చున్నట్లు కూర్చున్నారు పిల్లలు ఇద్దరు మంచిగా. పెద్ద పిల్లలు చేసేటప్పుడు తీసాను, కొంచెం లైట్గా తీసాను అనమాట. కానీ మన సైడు తెలుగు వాళ్ళైతే ఇలా చెయ్యము. మేబీ ఇక్కడ వీళ్ళు నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఫెస్టివల్స్ ఎలా చేస్తారు, వాళ్ళ ఆచారాలు ఏంటి అన్నీ తెలుస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడు ఒక స్టేట్లో ఉంటే మన సాంప్రదాయాలు మనకే తెలుస్తాయి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ కల్చర్స్ అన్నీ తెలుసుకుంటున్నాం అనమాట ఇక్కడ నేనైతే. దాంతోపాటు మీకు కూడా చూపించాలి కాబట్టి వీడియో తీస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చి పిల్లలకి ఆమె కన్య పూజ చేస్తుంది. మంచిగా కాళ్ళు కడిగి వాళ్ళకి బొట్టు పెట్టి ఇది దారం కట్టి అన్నీ. ఇంకా తర్వాత ఈ పిల్లలందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి అలా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాపీ చేయడానికి ఏదో ఒక చిన్న చిన్న గిఫ్ట్లు కూడా మంచి చిన్నవి కానీ పెద్దది కానీ గిఫ్ట్, తర్వాత ఫుడ్ అన్నీ ఇస్తారనమాట. వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఇలా దసరా టైంలో నవరాత్రులు ఒకసారి, ఇప్పుడు ఉగాది టైంలో కూడా వాళ్ళు ఇలా చేస్తారంట. శ్రీరామనవమి కూడా వాళ్ళకి నవరాత్రులు అని చెప్పి. ఇంకా వాళ్ళకి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్లో ఉంది. టెంపుల్లో కూడా తీసుకెళ్ళాలి. టెంపుల్లో కూడా వేరే పెద్దామె ఆమె ఇన్వైట్ చేసిందనమాట అక్కడికి. అక్కడికి తీసుకెళ్ళాను. ఇంకెలా శ్రీరామనవమి ఈరోజే అయిపోయింది. కానీ మాకు ఇక్కడ సాటర్డే మాత్రం మళ్ళీ టెంపుల్లో ఇది ఉందనమాట, కళ్యాణం చేస్తున్నారు. ఇంకా అది కూడా మీకు అందరితోటి నేను షేర్ చేసుకుంటాను. తర్వాత వాళ్ళు కన్యలు కాబట్టి వాళ్ళందరికీ ఆ రోజు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనమాట. కన్య బ్లెస్సింగ్స్. మా చిన్నది మాత్రం మంచిగా బ్లెస్ చేస్తుంది. ఇంకా ఇక్కడ టెంపుల్లో చేసిన విధానం ఇది. ఒక్కొక్క పెద్దావిడ కదా, పెద్దావిడ కూడా మంచిగా హారతి ఇచ్చి వాళ్ళకి బొట్టు పెట్టి థ్రెడ్ కట్టి, మళ్ళీ దాంతోపాటు ఈవిడ గిఫ్ట్ కాకుండా వాళ్ళు కొద్దిమంది మనీ ఇస్తారు, కొద్దిమంది గిఫ్ట్లు ఇస్తారు. అలా చిన్నది కూడా బుట్ట బొమ్మలాగా కూర్చొని మంచిగా చేపించి, తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారం ఫుడ్ కూడా మంచిగా ప్రొవైడ్ చేసి వాళ్ళకి హ్యాపీ చేసి ఆ రోజు వాళ్ళతో బ్లెస్సింగ్ చేసుకొని పంపిస్తారనమాట. ఆవిడ వచ్చేసి ఇంకా గిఫ్ట్లు కాకుండా పిల్లలకి అలా మనీ ఇచ్చేసింది, మీరేమైనా కొనుక్కోండి బెటా అని చెప్పి. ఇలా మన ఆచారాలు కాకుండా వేరే వాళ్ళ ఆచారాలు కూడా నాకు తెలుసుకున్నట్లయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.